గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏలూరు మరి వరద ప్రాంతాలు విజిట్ చేయడానికి వచ్చారు. అదేవిధంగా కొల్లేరు, ఉప్పేరు ఈ విషయాల్లో వచ్చారు. మరి సిఆర్రెడ్డి ఆడిటోరియంలో ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో ఏలూరుని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి చిన్నవారపేట లో బ్రిడ్జి ఏదైతే కాజ్వాయ్ ఉందో దానిపైన రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంటి గారు మేము కూడా దాని మీద ఎప్పటి నుంచి పెండింగ్ ఉందని చెప్పాం. దాని మీద ఎమ్మటే సీఎం గారు స్పందించి ఆ కాజ్వాయిని ఎమ్మటి త్వరగతిన పూర్తి చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా ఆర్డర్ చేయడం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 15 కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జి నిర్మాణం చేసి ఎమ్మటే కనెక్టింగ్ రోడ్లు కూడా పూర్తి చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఆర్డర్స్ జారీ చేశారు. వారికి ఎందుకంటే ఈ రోజున అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే ఏ రకంగా అభివృద్ధి చెందుద్ది అనేది చాలా స్పష్టంగా ఈ రోజున అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజానీకానికి. మరి ఈ రోజున ఫ్లడ్ టైంలో ఆయన ప్రత్యక్షంగా దాంట్లో ఆ ఫ్లడ్లో ఉండి అక్కడ సమస్యలు పరిష్కారం చేయడానికి గత 10 రోజులుగా చాలా శ్రమిస్తూ అధికారులందరూ కూడా అక్కడ దింపి ఏదైతే ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడకూడదు అన్నటువంటి ఆలోచనతో వారు చేస్తున్నటువంటి మరి యొక్క పనిని అందరం కూడా రాష్ట్ర ప్రజానీకం అందరం కూడా గర్విస్తూ ఉన్నాం. కొల్లేరు విషయంలో కూడా కొల్లేరు ఏదైతే ఉప్పుటేరు ఉందో దానికి రెగ్యులేటర్ కానీ ఇప్పుడు ఎలాగా ఇరిగేషన్ శాఖ మార్చిలుగా రామానాయుడు గారు ఉన్నారు, నిమ్మల రామానాయుడు గారు ఈ జిల్లాకు సంబంధించిన అయినా అక్కడ సంబంధించిన అయినా కనుక అన్నీ కూడా పర్టికులర్గా పరిశీలించి రెగ్యులేటర్ ఒక నిర్మాణం చేస్తే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయని చెప్పారు. దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి కౌలు రైతులకి ఏదైతే ఈ రోజున పంట నష్టపోయినటువంటి రైతులకి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇస్తాం, అది కూడా కౌలు రైతులకి 100% అందే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అది కూడా చాలా శుభపరిణామం అది. ఎందుకంటే కౌలు రైతులు అప్పులు తీసుకొచ్చి మరి పంట వేసిన తర్వాత చేతికి వచ్చే టైంలో వరదల ముంపు గురవటం ఈ రకంగా అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని నివారించే దిశగా ఈ రోజున నిర్ణయం కూడా ఇక్కడే స్పాట్లో నిర్ణయం తీసుకొని ప్రకటించారు. వారికి చాలా అభినందనలు తెలియజేస్తాం.